దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని ఎపిసోడ్లలో బైబిల్లో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అనగా వాక్యాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండటం మనం చూస్తుంటున్నాం, కన్ఫ్యూజన్గా ఉండటం చూస్తూ ఉంటున్నాం. ఎంతోమంది ఆ వాక్యాలను కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క మహాకృప వలన మనం ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఎన్నో విషయాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగి వెళుతున్నాం. ఇప్పుడు మరి ఒక వాక్యాన్ని మనం చూద్దాం, ఎలా కన్ఫ్యూజన్గా ఉన్నాయో అని. ఆదికాండము అంటే మనుషులు వివాహం చేసుకొని బిడ్డల్ని కనాలనా లేదా అని. అసలు వివాహం చేసుకోవచ్చునా చేసుకోకూడదా అనేటువంటిది జస్ట్ ఒక చిన్న కన్ఫ్యూషన్ కలుగజేసేటువంటి రెండు వాక్యాలు ఉన్నాయి. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని దేవుడు తండ్రి అయిన యెహోవా హవ్వ ఆదాములను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ రకంగా ఆయన మానవుణ్ణి నిర్మించాలి, స్త్రీగాను పురుషునిగాను వారిని నిర్మించాలి, వారు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుకున్నట్లుగా మనం ఆశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే రకంగా ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు అని ఇక్కడ రాయబడింది. అంటే పురుషులందరూ కూడా వివాహం చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి భార్యలు ఉండాలి, వారు కలిసి ఏక శరీరులై సంతోషంగా కాపురం చేస్తూ జీవించాలి, వారు బిడ్డలను కనాలి, ఈ భూమిని నిండించాలి, దేవునికి మహింకరంగా జీవించాలి అని దేవుడు కోరుకున్నట్లుగా ఆశించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మరి ఒక వాక్యం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8-9 వచనాలలో, నావలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను, అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి అపోస్తలుడగు పౌలు గారు ఏమని చెప్పున్నారంటే, నావలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అని అంటున్నాడు. ముఖ్యంగా ఈ వాక్యాన్ని మనం లెక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఎంతోమంది దీన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటారు, రకరకాలుగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఒక అన్యుడు కూడా అతని మాటలతోనే తెలుస్తుంది అతను బుద్ధిహీనుడు అని, అజ్ఞానుడు అని. అతను కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులను విమర్శిస్తూ ఉంటాడు, బైబిల్ని విమర్శిస్తూ ఉంటాడు. ఒకసారి అతను చెప్పడం నేను ఒక మొబైల్లో కూడా ఎవరో వాట్సాప్లో నాకు పంపిస్తే నేను విన్నాను. ఈ విషయాన్ని బట్టి విమర్శిస్తూ ఉన్నాడు. అసలు అపోస్తలుడగు పౌలు అతను ఏం దేవుని సేవకుడు, మరి ఈ పౌలు పనికి మాలినోడైతే అతను సేవించే దేవుడు ఎటువంటి వాడు, అసలు మనుషుల్ని వివాహమే చేసుకోవద్దు అని చెబుతున్నాడే, ఇది సరియా? భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన మాటలు విని వివాహం చేసుకోకుండా ఉంటే ఈ ప్రపంచం ముందుకు కొనసాగిపోతుందా అని పిచ్చి పిచ్చిగా విమర్శిస్తూ ఉన్నాడు. అంటే ఆ మాటతోనే అర్థం చేసుకోవచ్చు, అతను బుద్ధిహీనుడు, అజ్ఞానుడు, అసలు అతనికి జ్ఞానమే లేదు, తెలివి వివేకమే లేదు, మూర్ఖత్వంలో ఆ మనిషి మునిగిపోయి ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు. అసలు ఏమని రాయబడి ఉంది ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. అపోస్తలుడగు పౌలు భూమి మీద ఉన్న మనుషులందరినీ
మీరు వివాహం చేసుకోవద్దు అని చెప్పలేదు. అలా చెప్పాడా ఇక్కడ? ఏ కంటెక్స్ట్లో అక్కడ రాయబడి ఉంది, ఏ సందర్భాన ఆయన మాట్లాడాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని సరిగ్గా చదివి సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏమో పెద్ద జ్ఞానవంతుల్లాగా పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అసలు ఏమాత్రం అది మంచిది కాదు. తండ్రి అయిన యెహోవా మంచి ఉద్దేశంతోనే ఈ భూమిని, ఆకాశమును, సముద్రాలను, నక్షత్రాలను సర్వమును ఆయన ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని, ప్రతి ఆహార ఫలాన్నిచ్చే వృక్షాలను అన్నిటిని కూడా ఆయన సృష్టించాడు. ఆదామును సృష్టించాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదామునకు భార్యను కూడా ఇచ్చాడు, హవ్వను. వాళ్ళని ఆశీర్వదించాడు. మీరు భార్య భర్తలు, మీరు అభివృద్ధి, మీరు ఫలించండి, అంటే మీరు బిడ్డలు కనండి, విస్తరించండి, అనేక మందిగా మీరు మారండి, అంటే అనేక మంది బిడ్డలను కనండి, భూమిని నింపండి, ఈ భూమిని స్వాధీనపరచుకోండి అనేటువంటి గొప్ప ఆశీర్వాదాలు కూడా దేవుడైన యెహోవా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని దేవుడు ఎప్పుడు మార్చలేదు, ఎక్కడా మార్చలేదు. ఆయన ఆజ్ఞ అలాగే కొనసాగుతూ వస్తుంది. దాన్ని ఎవరు మార్చడానికి వీలు లేదు, ఏ మనిషి మార్చలేడు. కాబట్టి మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8-9 వచనాలలో మరి పౌలు గారు చెప్పింది ఏంది? మనుషులు ఎందుకు కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు? పౌలు గారు నాలాగనే మీరు ఉండడం మంచిది అని పెళ్లి కాని వారికి చెప్తున్నాడు. నాలాగనే అంటే పౌలు గారు పెళ్లి చేసుకోలేదు కాబట్టి నాలాగనే మీరు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండండి. విధవరాండ్రులకి ఏం చెప్తున్నాడు? సరే, మీ భర్త చనిపోయినాడు కదా, నువ్వు రెండో పెళ్లి చేసుకోకుండా ఇలాగనే ఉండిపోతే కూడా మంచిదే అని అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు? ఎవరితో అంటున్నాడంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ ఈ మాట చెప్పటలేదు. దేవుని సేవ నిమిత్తము తమను తాము ఎవరైతే అర్పించుకొని ఉంటున్నారో వాళ్లకు మాత్రమే చెబుతున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ బుద్ధిహీనులు సరిగ్గా అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా వివాహం చేసుకోవద్దు, నాలాగనే ఉండు అని అనలేదు. దేవుని పరిచర్యకు తమను తాము సమర్పించుకున్న వారు మాత్రమే, ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, అంటే సంఘ కాపురులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఎవరెవరైతే పలు ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తారో అటువంటి వారు, ముఖ్యంగా అటువంటి వారు. యేసుప్రభు వారు ఏమని చెప్పారు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పారు. మరి సర్వలోకమునికి వెళ్ళాలి అంటే భార్య బిడ్డలను వెంట పెట్టుకొని సర్వలోకానికి వెళ్ళేక అవుతుందా? ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించే పని చేసేక అవుతుందా? చేయగలరా? ఇది సాధ్యమా? అందుకు పౌలు గారు అంటారు, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి కాబట్టి నువ్వు నాలాగన వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది. యూ విల్ బి ఎ ఫ్రీ బర్డ్. నువ్వు ఫ్రీగా ఉంటావు, నీకు ఏ ఆటంకాలు రావు. అదే నువ్వు వివాహం చేసుకున్నావంటే నువ్వు పరిపూర్ణంగా నువ్వు దేవుని సేవ చెయ్యలేవు. ఇప్పుడు ఏదో ఒక స్థలంలో నువ్వు సువార్త ప్రకటించే నిమిత్తము, దేవుని వాక్యం చెప్పు నిమిత్తము నువ్వు సిద్ధపడుతూ ఉంటావు. ఏదో ఒక స్థలానికి దూర ప్రాంతం వెళ్ళుంటావు. నీకు పెళ్ళిగానే అయి ఉంటే నీ భార్య నీకు ఫోన్ చేయొచ్చు, ఏమండి ఎక్కడున్నారు మీరు? ఇంట్లో నీళ్ళ పంపు పనిచేయట్లేదు, పైన ఇంటి పైన ట్యాంకులో, ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్ళు లేవు, ఇంట్లో ఒక చుక్క నీళ్ళు లేవు, మరి ఎక్కడ వెళ్ళారు మీరు? మాకు చాలా కష్టమవుతుంది, మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అంటుంది. మరి అప్పుడు ఆ భర్త అక్కడ దేవుని పని చేయాలనా, మరి ఇంటికి వచ్చి భార్యకు సహాయపడాలనా? ఇబ్బంది అవుతుందా లేదా?
దేవుని పనియూ సరిగ్గా చేయలేడు. ఒకవేళ లేదు నేను దేవుని పనికే ముఖ్యత్వం ఇస్తాను, నేను ఇంటికి పోను అనుకున్నట్లయితే మరి భార్యను సంతోషపెట్టలేడు. తర్వాత ఏదో దూర ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటించేటువంటి పనిలో ఉంటాడు, సువార్త కూడికలు నడిపిస్తూ ఉంటాడు. మళ్ళీ భార్య ఫోన్ చేస్తుంది, అబ్బాయిని స్కూల్లో నుంచి బయటికి పంపించేశారు, ఎందుకో నీతో వాళ్ళు అర్జెంటుగా మాట్లాడాలంట, నువ్వు వెంటనే వచ్చేయి, ఎక్కడున్నావో వెంటనే వచ్చేసేయి, వచ్చి నువ్వు స్కూల్కి వెళ్ళు, అబ్బాయి వాళ్ళ టీచర్తో హెడ్ మాస్టర్తో మాట్లాడు, ఏం సమస్యో తెలుసుకో, సమస్యను పరిష్కరించు, రా వెంటనే వచ్చేసేయి అంటుంది. మరి ఆయన దేవుడు పనిని చేస్తాడా, లేక ఇంటికి వచ్చి బిడ్డను తీసుకొని స్కూల్కి వెళ్తాడా? ఏ పని చేయగలడు? నేను దేవుని పనే చేస్తాను అన్నాడంటే బిడ్డకు అన్యాయం చేసిన వాడు అవుతాడు. ఆ బిడ్డను వాళ్ళు స్కూల్కి రానివ్వరు, నీ తండ్రి వచ్చే వరకు నేను రానివ్వము క్లాస్కి అంటారు. మరి ఆ తండ్రి రాకపోతే మరి ఆ బిడ్డ జీవితంతో ఆడుకున్నట్లు కాదు. కాబట్టి ప్రియమేంటి దేవుని బిడ్డలారా, చిన్న చిన్న విషయాల్ని కూడా మనుషులు సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇది షేమ్ఫుల్, ఇది మంచిది కాదు, సరికాదు. ఇది చదువుకున్న జ్ఞానవంతులు కూడా అజ్ఞానుల్లాగా మూర్ఖుల్లాగా ఆలోచిస్తూ ఉన్నారు అనేక మంది. ఇది ఏమాత్రము కూడా సరికాదు. కాబట్టి ఈ 2 ఉదాహరణలతో మీకు అర్థమై ఉంటుంది అని ఆశిస్తున్నాను నేను, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసుకోవడానికి ఏమీ లేదు. తండ్రి అయిన యెహోవా యొక్క ఆజ్ఞను ఎవ్వరూ మార్చరు. మార్చడానికి ఈ భూమి మీద ఎవరికినూ అధికారం లేదు. తండ్రి అయిన యెహోవా ఇచ్చిన ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలను మాత్రము మార్చడానికి యేసు ప్రభువుకు అధికారం అంటే అధికారం ఇవ్వలేదు, చెప్పమని పంపినాడంతే. యేసు ప్రభువు భూమి మీదకి అనేకమైన కారణాల వలన వచ్చాడు. ఇదివరకే మనం అన్ని కారణాలు మనం తెలుసుకుని ఉంటున్నాం. తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా పాపులను రక్షించడం కొరకు, పాపాలను కడుగు నిమిత్తము యేసు ప్రభు భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది ఒక కారణమై ఉంటుంది. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని తెలపడానికి కూడా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదేమిటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అనేటువంటి మాట తండ్రి అయిన యెహోవాయే తన కుమారుడిని యేసుక్రీస్తుకు చెప్పారు. నీ వెళ్ళి భూమి మీద నా బిడ్డలకు ఈ విషయాన్ని తెలియజేయి అని. అది ఒక కారణం. 3వ కారణాన్ని కూడా మనం ఇదివరకే తెలుసుకొని ఉన్నాం. దేవుడైన యెహోవా అనేకమైనటువంటి కట్టడలను, కమాండ్మెంట్స్ మనకి ఇచ్చున్నాడు. అందులో కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను మార్చాడు. మార్చింది ఎవరో కాదు, తండ్రి అయిన యెహోవాయే. కానీ ఆయన డైరెక్ట్గా ఆకాశం నుండి మనతో మాట్లాడలేదు కాబట్టి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగూ భూమి మీదకు కొన్ని కారణాల మూలంగా వస్తున్నాడు కాబట్టి యేసు ప్రభువుకు తండ్రి అయిన యెహోవా చెప్పాడు, ఈ విషయాన్ని కూడా నీవు మనుషులకు, నా బిడ్డలకు తెలియజేయి. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అనేటువంటి విషయాన్ని మనుషులందరికీ నువ్వు తెలియజేయి అని యేసు ప్రభువుకు చెప్పి పంపాడు. కాబట్టి తండ్రి అయిన యెహోవా చెప్పమన్నాడు కాబట్టే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ మాటను చెప్పాడు. కానీ యేసు ప్రభు తనంతట తానే ఏమీ చెప్పలేదు. యేసు ప్రభువుకు అసలు ఆ అధికారమే లేదు. యేసు ప్రభువే స్పష్టంగా చెబుతున్నారు, నా నోటిలో వచ్చేటువంటి ప్రతి మాట నా తండ్రి మాట అయి ఉంటున్నది, నా ఎంతట నేను ఏ మాటను కూడా నేను మాట్లాడటం లేదు అని యేసు ప్రభు స్పష్టంగా చెబుతున్నారు. ఆ రకంగా యేసు ప్రభువుకే లేదు అధికారం, తండ్రి అయిన యెహోవా యొక్క ఆజ్ఞలను మార్చేటువంటి అధికారం. మరి పౌలుకు వస్తుందా అధికారం? సొంత కుమారుడికే తండ్రి అయిన యెహోవా ఆజ్ఞలను మార్చేటువంటి అధికారాన్ని ఇవ్వలేదంటే మరి పౌలుకి ఎలా ఇస్తాడు? కాబట్టి ఈ భూమి మీద ఏ మనిషికి కూడా దేవుని ఆజ్ఞలను మార్చేటువంటి అధికారం లేదు. కాబట్టి పౌలు గారు కూడా ఆజ్ఞను మార్చేటువంటి పని చెయ్యలేదు. కాబట్టి దాన్ని తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు.
ఆయన ఎవరికి చెప్పాడంటే మీరు నావలే ఉండండి, నాలాగనే ఉండండి, అంటే వివాహం చేసుకోకుండా ఉండండి. ఎవరైతే వివాహం చేసుకోకుండా ఉన్నారో అటువంటి వారందరూ నాలాగనే వివాహం చేసుకోకుండా ఉండండి. తర్వాత విధవరాళ్ళు, వివాహమే భర్త చనిపోయాడు అనుకోండి, మీరు ఇక వివాహం చేసుకోకుండా మిమ్మల్ని మీరు దేవునికి మీరు సమర్పించుకోండి, మీరు దేవుడి కార్యాలు చేయండి. మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటారు, మీరు అనేకమైన స్థలాలకు వెళ్ళి సువార్తను ప్రకటించవచ్చు. కాబట్టి ఈ పనుల మీద మీరు ఉండండి, మీ దగ్గర ఎంతో సమయం ఉంటుంది, మీరు పరిపూర్ణంగా మీ పనిని మీరు చేయొచ్చును అనేటువంటి మంచి శ్రేష్టమైన ఉద్దేశముతో అపోస్తలుడగు పౌలు గారు నాలాగన ఉండండి అని చెప్పారే కానీ ప్రపంచంలో ఉండే మనుషులు అందరికీ ఆయన చెప్పలేదు. అందరికీ చెప్పిన మాట కాదు ఇది. దేవుని సేవ కొరకు తమను తాము సమర్పించుకున్న కొంతమందికి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ 100 కుటుంబాలకు ఒక సేవకుడు ఉన్నాడు అని మనం అనుకుందాం. 100 కుటుంబాలకు ఒక సేవకుడు ఉన్నాడు. 100 మనుషులకు 1000 మంది మనుషులకు ఒక సేవకుడు ఉన్నాడు అని అనుకుందాం. 1000 మంది మనుషులకు ఒక సేవకుడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, 1000 మందిలలో ఒకడున్నాడు కదా సేవకుడు, ఆ ఒక్క సేవకుడికి ఏమంటున్నాడు, ఆ 999 మందిని రక్షించడం కొరకు, వాళ్ళను మంచి మార్గంలో నీతి మార్గంలో నడిపించడం కొరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు నెమ్మది శాంతి సమాధానాలతో జీవించడానికి వారికి సహాయం చేయుట కొరకు, మనుషులందరినీ పరలోక రాజ్యానికి నడిపించుట కొరకు, పరలోక రాజ్య వారసులుగా చేయు నిమిత్తము నువ్వు ఒక్కడివి నీ జీవితాన్ని త్యాగం చెయ్యి అంటున్నాడు. అర్థమైందా? ఒక గ్రామంలో 1000 మంది ఉన్నారు అనుకుందాం, టోటల్ పాపులేషన్ 1000 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 1000 మందికి ఒక్క దేవుని సేవకుడు ఉన్నాడు, ఒక సంఘ కాపరి ఉన్నాడు అనుకుందాం. ఆ ఒక్క సంఘ కాపరికి లేక ఆ ఒక్క సువార్తికునికి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నాయనా 999 మంది ఉన్నారు కదా నీ గ్రామంలో, నీతో కలిపితే 1000 మంది అవుతారు కదా టోటల్. కాబట్టి ఆ 999 మందిని నువ్వు రక్షించుట కొరకు నీవు ఒక్కడివి నీ జీవితాన్ని త్యాగం చెయ్యి. నువ్వు వివాహం చేసుకోవద్దు. నువ్వు వివాహం చేసుకున్నట్లయితే దేవుని పనిని నువ్వు పరిపూర్ణంగా చెయ్యలేవు. నీకు అనేకమైన ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నువ్వు ఒక పక్క నీ భార్య బిడ్డలను సరిగ్గా చూసుకోలేవు, వాళ్ళకి అన్యాయం చేయాల్సి వస్తుంది. లేదా నేను భార్య బిడ్డను చూసుకోవాలి అనుకున్నట్లయితే నీ దేవుని సేవ నువ్వు పరిపూర్ణంగా నువ్వు చెయ్యలేవు. దేవుడు అంటాడు, నువ్వేమి చేసినా కానీ పూర్ణ మనసుతో సత్యముతో ఆత్మతో చెయ్యి అంటున్నాడు. నువ్వు వివాహం చేసుకున్నట్లయితే దేవుడు కోరుకున్న రీతిగా ఏమి చేసినా నువ్వు పూర్ణ మనసుతో సత్యముతో ఆత్మతో, అంటే ఆయన పరిచర్య నువ్వు పూర్ణ మనసుతో ఆత్మతో సత్యముతో నువ్వు చెయ్యలేవు. గనుక నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నావు కదా, నీ జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేయడానికి నువ్వు సమర్పించుకున్నావు కదా, నీ పూర్ణ మనసుతో అంగీకరించి నువ్వు ముందుకొచ్చున్నావు కదా. కాబట్టి నీకు నేనిచ్చే సలహా ఏమిటంటే, నువ్వు నాలాగనే ఉండిపో, నాలాగనే వివాహం చేసుకోకుండా ఉండిపో. అప్పుడు నువ్వు అనేక మందిని రక్షించగలవు, అనేక మందిని కాపాడగలవు. ఈ భూమి మీద ఉన్నంత వరకు నెమ్మది శాంతి సమాధానం సంతోషాలతో జీవించడానికి కావలసినటువంటి అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు మనుషులకు బోధిస్తూ ఉండగలవు. అంతేకాక పరిపూర్ణమైనటువంటి ప్రేమను గురించి, క్రీస్తు ప్రేమను గురించి నీవు మనుషులకు బోధించడం ద్వారా మనుషులను పరలోక రాజ్య వారసులుగా నువ్వు చేయగలవు. నువ్వు ఎప్పుడైతే మనుషులను నీతిమంతులుగా మార్చుతావో అప్పుడు వారందరూ యేసు ప్రభువు ద్వారా నీతిమంతులు అనేటువంటి ముద్ర వేయబడతారు, పరలోక రాజ్య వారసులుగా చేర్చుకోబడతారు. పరలోక రాజ్యములో నిత్య జీవాన్ని పొందుకొని వాళ్ళు యుగ యుగములు దేవునితో కలిసి సంతోషంగా జీవించగలరు. అటువంటి శ్రేష్టమైన పని నువ్వు సరిగ్గా నువ్వు చెయ్యాలంటే, పరిపూర్ణంగా నువ్వు చెయ్యాలంటే, నువ్వు నాలాగన వివాహం చేసుకోకుండా సింగిల్గా నువ్వు ఉండాలి.
అప్పుడు మాత్రమే ఆ పని నువ్వు సరిగ్గా నువ్వు చేయగలవు అని వివాహము కాని వారితో పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదే రకంగా విధవరాండ్లతో కూడా, అది మగవారు కావచ్చు, ఆడవారు కూడా కావచ్చు, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, భార్య చనిపోయినటువంటి మగవాడు లేక భర్త చనిపోయినటువంటి ఆడ మనిషి ఎవరైనా సరే మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దండి. సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు దేవుని సేవకు అర్పించుకోండి. అప్పుడు మీరు దేవుని పని మీరు పరిపూర్ణంగా చేయగలరు అని ఈ రకంగా పెళ్ళి కాని వారికి, పెళ్ళయి భార్యనో భర్తనో పోగొట్టుకున్న వారికి పౌలు గారు సలహా ఇచ్చారే కానీ అది కూడా సలహా. ఇట్ ఈస్ ఓన్లీ అన్ అడ్వైస్, నాట్ ఆర్డర్. అది ఆజ్ఞ కానే కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ కమాండ్మెంట్ ఆల్సో. ఆయన ఆజ్ఞగా చెప్పలేదు, అధికారపూర్వంగా చెప్పలేదు, ఒక అడ్వైస్, ఇలాగుంటే బాగుంటుంది, తర్వాత మీ ఇష్టమే అని కూడా చెప్పాడు. తర్వాత మీ ఇష్టమే, అక్కడే కింద ఉందో చూడండి, ఉన్నదాన్ని సరిగ్గా చదవరు. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. మరి ఆ పనికి మనలోకి ఇది కంటికి కనపడలేదేమో. వాడికి బైబిల్ని క్రిటిసైజ్ చేసేదే పని అయిపోయింది, క్రైస్తవుల్ని క్రిటిసైజ్ చేసేదే పని అయిపోయింది. వాడి కంటికి సగం కనిపించింది, ఇంకా సగం కనిపించలేదు. గుడ్డివాడు వాడు, కండ్లుండి కూడా గుడ్డివాడు, మెదడుండి కూడా మూర్ఖుడు వాడు. బైబిల్ని క్రిటిసైజ్ చేసేంతటి వాడివా నువ్వు? మట్టికి సమానం, దుమ్ముకు ధూళికి సమానం నువ్వు. బైబిల్ని క్రిటిసైజ్ చేస్తావా? దేవుని క్రిటిసైజ్ చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? తల్ల మెదడు ఉందా? వేరే ఏముంది? ఏమని రాయబడింది నెక్స్ట్? మొదట పౌలు గారు ఒక సలహా ఇచ్చారు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ అడ్వైస్, ఒపీనియన్. ఆయన ఒపీనియన్ చెప్పారు. మీరు నా వలే వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకు మంచిది? మీరు సేవ బాగా పరిపూర్ణంగా చేయగలరు. అలా ఉండలేకపోతే మరి కింద కంటిన్యూ అయింది కదా, మరి అదెందుకు కంటికి కనపడదు? అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామ తప్పులు లగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. మీరు పెళ్లి చేసుకోకుండా మీరు అనవసరంగా అనేకమైన తప్పుడు కార్యాలు చేయడం కంటే మీరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడం మేలు. ఎందుకంటే మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా నన్ను తమను తాము దేవుని సేవకు అర్పించుకుంటాము అని చెప్పి ముందుకొచ్చి మీరు ఒకవేళ తప్పుడు పనులు చేశారంటే మనసు పట్టలేక, అప్పుడు మీరు అగ్నిగుండములో తోయబడతారు. మీరు అగ్నిగుండములో నశించి నాశనమైపోతారు. మరి దాన్ని తప్పించుకోవాలంటే మరి మీరు పెళ్లి చేసుకోండి. మీరు పెళ్లి చేసుకోవడమే మంచిది. మీరు పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా జీవిస్తే అది దేవుని దృష్టిలో అది తప్పు కాదు. కానీ వివాహం చేసుకోకుండా నువ్వు తప్పు చేసావంటే, పాపం చేసావంటే దేవుడు నిన్ను భయంకరంగా శిక్షిస్తాడు, నిన్ను అగ్నిగుండంలో పడవేస్తాడు. నువ్వు ఆయన పరిచర్య చేస్తే కూడా నిన్ను వదిలిపెట్టడు. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో నేను దేవుని పరిచర్య చేస్తూ కూడా తప్పుడు పనులు సైడ్ బై సైడ్ చేసుకుంటూ పోతానని అనుకుంటావేమో. నువ్వు ఎంత కష్టపడి ఆయన సేవ చేసినా కానీ నువ్వు తప్పుడు పని చేసావంటే నిన్ను నిర్దాక్షిణంగా దేవుడు నిన్ను అగ్నిగుండంలో పడవేస్తాడు. కాబట్టి ఆ మాట కూడా స్పష్టంగానే చెబుతున్నాడు పౌలు గారు, స్పష్టంగానే చెబుతున్నారు. కాబట్టి ఇంత క్లియర్ కట్గా వాక్యాలు ఉన్నప్పటికీ కూడా మనుషులు ఎందుకు కన్ఫ్యూజ్ చేసుకుంటారో అర్థం కాదు. కొన్ని సంవత్సరాల ముందు ఒక అబ్బాయి కూడా ఈ రకంగా నాతో ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, పౌలు గారు చెప్తున్నారు దేవుని సేవలకు వచ్చే వాళ్ళందరూ కూడా వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే భార్య తర్వాత బిడ్డలు కలిగినారంటే అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. వాళ్ళు ఫ్రీగా ఉండలేరు, దేవుని పని పరిపూర్ణంగా చేయలేరు. ఆ ఉద్దేశంతో ఆయన చెప్పాడు అని అంటే, అప్పుడు ఒక అబ్బాయి ఏమంటున్నాడు, ఏంటిది పౌలు ఇలా అన్నాడా? తండ్రి అయినా యెహోవా చెప్పింది ఏంటి, మరి ఈయన చెప్పింది ఏంటి అని పెద్దగా మాట్లాడడం ప్రారంభించాడు.
తర్వాత ఆ అబ్బాయికి వివరించి చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఆ రకంగా అనేక మంది ఊరుకునే పొరబడతారు. అక్కడ ఉండేది ఒకటైతే ఒకటి అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా సరిగ్గా అర్థం చేసుకోండి. పౌలు గారు అందరినీ వివాహం చేసుకొని ఉండమని చెప్పలేదు. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకోకుండా నాలాగనే మిగిలిపోండి అని చెప్పలేదు పౌలు గారు. ఎవరికి చెప్పారంటే దేవుని సేవ నిమిత్తము తమను తాము ఎవరైతే సమర్పించుకొని ఉన్నారో అటువంటి వారికి మాత్రమే చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చెప్పాను. ఒక గ్రామంలో 1000 మంది పాపులేషన్, అందులో ఒక్కడు మాత్రమే తనను తాము సువార్త ప్రకటించడానికి సమర్పించుకున్నాడు. అప్పుడు 999 మందిని రక్షించడం కొరకు పౌలు గారు ఈ ఒక్కడికి మాత్రమే చెబుతున్నాడు అని అర్థం. నాట్ ఆల్ 1000 persons. 1000 మందిలో ఒక్కరికి మాత్రమే చెప్తున్నాడు, నువ్వు ఒక్కడివి నీ జీవితాన్ని త్యాగం చెయ్యి, వివాహం చేసుకోకుండా నువ్వు దేవుని పరిచర్య చెయ్యి, అప్పుడు నీ పరిచర్య పరిపూర్ణమవుతుంది అని. కాబట్టి దీనితో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటారు అని నేను భావిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనుషులు నశించి నాశనమైపోతూ ఉన్నారు. మనుషులకు బుద్ధి జ్ఞానం నేర్పించేవారు ఎవరు లేరు ఈ భూమి మీద. ఎంతోమంది దేవుడు మందిరానికి 50 ఏళ్ళ నుంచి కూడా వస్తూ ఉంటారు, కానీ బైబిల్లో ఏముందని తెలియదు. అనేకమైన తప్పుడు పనులు చేస్తూనే ఉంటారు, దేవుడికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, కానీ మందిరానికి ఏమో వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మరి ఇటువంటి మనుషులను రక్షించేదొద్దా? వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము మందిరానికి వెళ్తున్నాం కదా, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాం కదా, చెప్పే కథలు వింటున్నాం కదా, మాకు ఎన్నో కథలు తెలుసు. కథలు తెలుసు అంట, ఆజ్ఞలు కాదు, కథలు తెలుసు. మరి వాళ్ళు పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకుంటారా? వాళ్ళు రేపు దేవదూతలు వాళ్ళని మెడబెట్టి అగ్నిగుండంలో తోసేటప్పుడు వాళ్ళు ఎదబాదుకోరా? నేను గత 50 సంవత్సరాలుగా మందిరానికి వెళ్ళానే, నేను దేవుని మనసారా ఆరాధించానే, నేను దేవుడికి ప్రార్థనలు చేసుకున్నానే, చెప్పే కథలన్నీ విన్నానే, నా ఇంట్లో ప్రతి కార్యం క్రైస్తవ పద్ధతి ప్రకారం చేయించుకున్నానే, మరి నన్నేంటి దేవుడు అగ్నిగుండంలో పడవేస్తున్నాడే అని ఎదబాదుకోరా వాళ్ళు? కాబట్టి ఆ రకంగా అజ్ఞానంలో జీవించే వారికంతా వివరంగా బైబిల్లోని వాక్యాలను చెప్పి వాళ్ళను పరిపూర్ణులుగా మార్చడం ద్వారా ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళు నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాలతో జీవించడానికి కావాల్సినటువంటి దేవుని యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని వాళ్ళకు బోధించుతూ క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను, క్రీస్తు ప్రేమను గురించి మనుషులకు వివరించి చెప్పుట ద్వారా, మనుషులను మార్చుట ద్వారా, మనుషులను నీతిమంతుడిగా మార్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటం అది చాలా గొప్ప పని. అది అంత శ్రేష్టమైన పని చేయాలంటే ఆ మనిషి ఫ్రీగా ఉండాలి, ఆ మనిషి ఇండిపెండెంట్గా ఉండాలి. అందుకే పౌలు గారు 1000కి ఒకరైనా, 1000లో ఒక్కడు, 1000 మందిలో ఒక్కడు తమను తాము సమర్పించుకోండి దేవునికి. వివాహం చేసుకోకుండా కష్టపడి మీ పనిని మీరు చెయ్యండి, మనుషుల్ని మార్చండి. మనుషులు మారటలేదు, మనుషులందరూ కూడా నీతిమంతులుగా మారే వరకు దేవుడు పరలోక రాజ్యాన్ని స్థాపించడు. ఆ మాట బైబిల్లో స్పష్టంగా ఉంది. ఒక్క ఆత్మ కూడా నశించుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు దేవుడు. మరి మనుషులందరూ మారేది ఎప్పుడు? మనుషులందరూ నీతిమంతులు అయ్యేది ఎప్పుడు? మరి దేవుడు పరలోక రాజ్యాన్ని స్థాపించేది ఎప్పుడు? మనకి కష్టాలు తొలగేది ఎప్పుడు? అందుకే మనలో అనేక మంది పౌలు గారు చెప్పిన రీతిగా తమను తాము దేవునికి సమర్పించుకోవాలి. వివాహం చేసుకోకుండా అనేక మంది కష్టపడి దేవుడి పని చేసినట్లయితే అప్పుడు మనుషులు మారుతారు. ఇప్పుడు 1000 మందికి ఒకడు అనుకున్నాం, 1000 మందికి ఒకడు కాకుండా 100 మందికి ఒకడుగానైతే బాగుంటుంది. ప్రతి 100 మందికి ఒకడు,
ఆ రకంగా ఉంటే బాగా మనుషులకు వివరించి చెప్పడానికి అవుతుంది, మనుషులను మార్చడానికి అవుతుంది. కాబట్టి ఈ వాక్యాలను ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుని పని కొరకు తమను తాము సమర్పించుకునే వాళ్ళు చాలా శ్రేష్టమైన వారు. వాళ్ళ జీవితాన్నే వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఎందు నిమిత్తం? మనుషులందరిని మార్చి పరలోక రాజ్య వారసులుగా చేయు నిమిత్తం. ఇది చాలా గొప్ప పని అయి ఉంటున్నది. కాబట్టి ఇటువంటి గొప్ప పని చేయడానికి ముందుకొచ్చిన ప్రతి వారు కూడా పౌలు గారు చెప్పిన రీతిగా వివాహం కాని వారు ఇక వివాహం చేసుకోకుండా తమను తాము దేవుని సేవకు అర్పించుకోవాలని నేను క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. అప్పుడు పరలోక రాజ్యములో మీకు అనేకమైన ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కన్ఫ్యూషన్ ఇప్పటికైనా తొలగిపోయిందని ఆశిస్తున్నాను. ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడుగు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి అయిన యెహోవా అయితే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయను వాని కొరకు చేయుదును అనుకుని నరునికి అవ్వను భార్యగా ఇచ్చినట్లుగా, ఆదాముకు భార్యను అవ్వను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఏక శరీరులై ఉందురు, వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుదురు అని దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్లుగా కూడా చూస్తున్నాం. అంటే భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఉండకూడదు, అది వారికి మంచిది కాదు. కాబట్టి వారు వివాహం చేసుకొని బిడ్డలను కని భూమిని నిండించి దేవునికి మహిమకరంగా జీవించాలన్నదే దేవుని యొక్క ఆశ అయి ఉంటున్నది. కానీ పౌలు గారు చెప్పిన మాటను అనేక మంది కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఆ మాటలో కన్ఫ్యూజ్ చేసుకోవడానికి ఏది లేదు. ఆయన మీరందరూ అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ నాలాగున వివాహం చేసుకోకుండా ఉండండి అని ఆయన చెప్పలేదు. కానీ దేవుని సేవ కొరకు తమను తాము ఎవరైతే సమర్పించుకొని ఉంటారో అటువంటి వారు మాత్రమే మీ పనిలో మీరు సరిగ్గా కొనసాగాలంటే మీరు సింగిల్గా ఉండడమే మంచిది. అందుకే వివాహం చేసుకోకుండా మీ జీవితాన్ని మీరు త్యాగం చేయండి అని ఆయన నేర్పించుంటున్నాను నాయన. ఈ విషయాన్ని కూడా మేమందరం కూడా అర్థం చేసుకోగలిగినాం తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు నాయన. తండ్రి, ఈ వాక్యం విన్న తర్వాత అయినా మనుషులు వారిలో ఉండేటువంటి కన్ఫ్యూషన్ అన్నిటిని కూడా తొలగించి ఇంకా అనేక మంది కూడా తండ్రి మీ పని నిమిత్తము వివాహం చేసుకోకుండా తండ్రి అనేక మంది మీ సేవకు ముందుకొచ్చినట్లయితే, అనేక మంది సువార్థికులుగా మారినట్లయితే తండ్రి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా మార్చడానికి అవుతుంది, ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మార్చడానికి అవుతుంది. అప్పుడు మీ ఇష్ట ప్రకారమే పరలోక రాజ్యాన్ని స్థాపించి నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ రాజ్యంలోకి చేర్చుకొని నిత్య జీవాన్ని ఇచ్చి యుగ యుగములు మీతో కలిసి మేమందరూ కూడా సంతోషంగా జీవించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.